గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా, ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్‌తో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు డీఎస్సీకి సంబంధించినటువంటి కాంటెంట్ కానియండి, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ ఫ్రీగా కావాలి అనుకుంటే మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో మనకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా మన యొక్క గ్రూప్‌లలో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్స్ అన్నీ అందులో ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా డీఎస్సీకి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్‌లను కూడా త్వరలో కండక్ట్ చేయబోతున్నాము. అవి కూడా అన్నిటిని ఫ్రీగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరందరూ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి మన వీడియోని. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు తొలి నోటిఫికేషన్ డీఎస్సీదే. కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 10,000 పోస్టుల భర్తీకి ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాతనే టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేసేందుకు ప్లాన్ చేస్తుంది. ముందుగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నిరుద్యోగులు టీజేఎస్సీ అధినేత ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ముందుగా డీఎస్సీ నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు. డీఎస్సీ తర్వాతే మిగతా నోటిఫికేషన్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అడ్డంకిగా ఉన్న ప్రమోషన్లు. టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలంటే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. టెట్ లేకుండా ప్రమోషన్ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం అయితే లేదు. ప్రస్తుత పరిస్థితిలో టీచర్లు ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం కష్టమే. ఇంటర్నల్ టెట్ పెట్టాలని కోరుతున్న రూల్స్ ప్రకారం అది చెల్లదు. ఈ ప్రక్రియ జూన్ వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ట్రాన్స్‌ఫర్స్ అండ్ ప్రమోషన్‌కి సంబంధించినటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో, ఇదైతే తొందరలోనే అయ్యే అవకాశం అయితే లేదు. సమ్మర్ వరకు దీనికి సంబంధించిన ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. దాని తర్వాత మనకు సమ్మర్‌లో ప్రమోషన్ అండ్ ట్రాన్స్‌ఫర్స్ అనేటివైతే అవుతాయి. ఒకవేళ ప్రమోషన్ కాకుండా ట్రాన్స్‌ఫర్స్ అయితే చేసే అవకాశం ఉంది. అప్పటి వరకైతే 10,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు జనవరి వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పెండింగ్‌లో ఉన్న 2,000 అంటే 2 నెల రోజుల్లోనే నోటిఫికేషన్. పెండింగ్‌లో ఉన్న 2,000 స్పెషల్ టీచర్ పోస్టులతో పాటు మొత్తం 12,000 టీచర్ పోస్టులకు నెల రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 విడతల్లో డీఎస్సీ అని పేర్కొంది. ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితే మరో 10,000 పోస్టులను భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం ఉంది. మళ్ళీ భవిష్యత్తులో అంటే 2027 అంటే ఎలక్షన్ ముందు మళ్ళీ ఇంకో డీఎస్సీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక డీఎస్సీని అయితే ఫస్ట్ రిలీజ్ చేయాలి. ప్రభుత్వానికి నివేదిక పంపిన విద్యాశాఖ వారు మొత్తం 10,000 పోస్టులైతే ఉన్న అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి అయితే నివేదిక పంపింది. టెట్‌లో 3.5 లక్షల మంది అర్హత సాధించారు. 5,089 పోస్టులకు 1,77,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అప్లై చేయడానికి మరో అవకాశం ఇవ్వాలని కూడా సైతం అక్కడ కోరడం జరిగింది విద్యాశాఖ వారు ప్రభుత్వాన్ని. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు జనవరిలో తొందరలోనే రాబోతుంది. అదొచ్చిన వెంటనే మీకు మళ్ళీ అప్లై చేసుకోవడం అవన్నీ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే టెట్ ఎగ్జామ్ ఉంటుందా అంటే రిప్రజెంటేషన్ అయితే టెట్ ఎగ్జామ్ పెట్టాలని చాలామంది చేస్తా ఉన్నారు. కాబట్టి టెట్ నాట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ మళ్ళీ టెట్ పెట్టాలని అడుగుతా ఉన్నారు. సో, ఈ మెగా 10,000 పోస్టులు కాబట్టి అందరికి ఎక్కువ మందికి ఛాన్స్ ఇయ్యాలనే ఉద్దేశ్యం ఉంటే మళ్ళీ టెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంతకుముందు మీకు తొందర టెట్ ఎగ్జామ్ పెట్టి 15 డేస్‌లో రిజల్ట్ ఇచ్చారు కదా! సో, అదే విధంగా చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెగా డీఎస్సీపై భారీ ఆశలైతే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీకి ఆమోదం తెలుపుతామని 2024 ఏప్రిల్, డిసెంబర్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్ జారీ చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి 13,000 టీచర్ పోస్టులు చెప్పి 5,089 మాత్రమే ఇచ్చారు. ధర్నాలు అవి ఇవి చేసినా స్పందించలేదు. పరీక్ష తేదీలు కూడా ప్రకటించారు కానీ ఎన్నికలు రావడంతో అవి వాయిదా పడడం జరిగింది. అయితే ఈ పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించాలని అనుకున్న తేదీలు ఇంతవరకు ఖరారు కాలేదు. పైగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డీఎస్సీ పరీక్షలపై డైలమా అయితే నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో 5,089 పోస్టులకు వెలువడ్డ నోటిఫికేషన్ ఆపాలని మిగతా 20,000 టీచర్ పోస్టులు జత చేసి మెగా డీఎస్సీ వేయాలని అంటున్నారు. అయితే 5,089 పోస్టులకి పరీక్షలు పూర్తి చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటే కోర్టు కేసులు ప్రక్రియల జాప్యం వల్ల మినిమమ్ సంవత్సరం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇంకో నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు ఇస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడే ఇదే నోటిఫికేషన్‌కు పోస్టులు జత చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాగో 1,75,000 మంది అభ్యర్థులు ఫీజులు చెల్లించారు. నోటిఫికేషన్ జారీ చేస్తే అప్పుడు అప్లై చేసుకోవడానికి మళ్ళీ అవకాశం అయితే వస్తుంది. వాళ్ళ ఎన్నికల హామీలో కూడా ఆళ్ళు నెరవేర్చినట్టు ఉంటుందని అభ్యర్థులు, విద్యావేత్తలైతే అభిప్రాయపడుతున్నారు. సో, మీకు తొలి డీఎస్సీలో అయితే మీకు 10,000 పోస్టులతోటి నోటిఫికేషన్ రాబోతుంది.
అతి త్వరలో అంటే మీకు జనవరిలోగా మీకు డీఎస్సీ నోటిఫికేషన్, మీ నోటిఫికేషన్ ఉంటుంది. మళ్ళీ మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక టెట్‌కి సంబంధించినటువంటయితే ఎలాంటి ప్రతిపాదనలైతే విద్యాశాఖ వాళ్ళు పంపలేదు. కానీ టెట్ ఎగ్జామ్ పెట్టాలి అని మాత్రము చాలామంది నాట్ క్వాలిఫై అయిన అభ్యర్థులైతే అడుగుతున్నారు. అది ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ప్రభుత్వం ఒకేళ పెట్టాలి అంటే ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ కూడా పెట్టి 15 డేస్‌లో మీకు రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వం వెంటనే గ్రూప్ 4 ఫలితాలను రిలీజ్ చేయాలంటూ అభ్యర్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పరీక్షలు రాసి 7 నెలలైనా ఫలితాలు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఇక కాంట్రాక్ట్ సూపర్వైజర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మరికొంతమంది ఫిర్యాదు కూడా చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 పరీక్షల ఫలితాలను రిలీజ్ చేయాలంటూ నిన్న ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 4కి సంబంధించిన ఫలితాలు రావాలంటే టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన జరిగిన తర్వాతనే దానికి సంబంధించిన కేసులు ఏమున్నాయో అవి తర్వాత ముందుకు సాగే అవకాశం ఉంది. ఇంకొక టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రూప్ 4కి సంబంధించి. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు 80% స్థానికులు ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేసిన మేనేజ్మెంట్, ఫలించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి యొక్క కృషి. సింగరేణి కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు ఇకపై 80% స్థానికులకే అవకాశం ఇవ్వాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టులు మేనేజ్మెంట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 18 చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు. వెంటనే స్పందించిన సీఎం సింగరేణి ఆఫీసర్లతో మాట్లాడి ఉత్తర్వులు ఇప్పించారు. ఇప్పటి నుంచి సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులు 80% ఆ స్థానికులకే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తొలిమెట్టు ఉన్నతిని రద్దు చేయండి అని విద్యాశాఖ కార్యదర్శికి టీఆర్‌టీఎఫ్ బృందం వినతి చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణం విద్యా బోధన చేసేందుకు తొలిమెట్టు ఉన్నతి కార్యక్రమాలను రద్దు చేయాలని టీఆర్‌టీఎఫ్ బృందం బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం, పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ దేవసేనలు విన్నవించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి కావలి అశోక్ కుమార్‌తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్, లోకేష్ మొదలైన వాళ్ళు బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. రికార్డులు రాయడం, యాప్‌లలో అప్‌లోడ్ చేయడం నుంచి ఉపాధ్యాయుల బోధన వైపు దృష్టి సాధించేలా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలు త్వరలో సీఎంతో జరిగే ఉపాధ్యాయ సంఘాల సమావేశాలు కూడా చర్చిస్తామని నేతలు తెలిపారు. ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అవార్డ్స్ ఏదైనా ప్రకటించడం జరిగింది. 2023లో సాత్విక్ జోడీకి ఖేల్ రత్న, మహమ్మద్ షమికి అర్జున్ అవార్డ్ అయితే వచ్చింది. క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం ఏది అంటే ఖేల్ రత్న. దాని తర్వాత సెకండ్ ప్లేస్‌లో మనకు అర్జున్ అవార్డ్ అనేది అత్యంత ప్రాధాన్యతగా ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఖేల్ రత్న ఉంటుంది. దాని తర్వాత అర్జున్ అవార్డ్ అనేది రెండో స్థానంలో ఉంటుంది. ఇవి 2 క్రీడా రంగంలో అతి ప్రాముఖ్యత కలిగినటువంటి అవార్డ్స్. సాత్విక్ జోడీకి ఖేల్ రత్న అవార్డ్ ఇచ్చారు. మహమ్మద్ షమికి అర్జున్ అవార్డ్ అయితే రావడం జరిగింది. 2023 సంవత్సరానికి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. భారతీయ స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నను అందుకున్నారు. తర్వాత అర్జున్ అవార్డుకైతే 26 మంది. ఇదొకటి గుర్తుపెట్టుకొని ఖేల్ రత్న అవార్డు సాత్విక్ జోడీకి అయితే రావడం జరిగింది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టికి అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అందుకున్నారు. అర్జున అవార్డు 26 మందికి వచ్చింది. ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో 5గురు ఎంపికయ్యారు. టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి అర్జున్ అవార్డు పురస్కారం దక్కింది. ఈ అవార్డులను 9 జనవరి 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకుంటారు. ఇక ద్రోణాచార్య అవార్డు ఒకసారి చూసుకున్నట్లయితే లలిత్ కుమార్ రెజ్లింగ్, ఆర్‌బీ రమేష్ చెస్, మహావీర్ ప్రసాద్ సైని పారా అథ్లెటిక్స్, శివేంద్ర సింగ్ హాకీ, గణేష్ ప్రభాకర్ మల్లఖంబ్ దాంట్లో ద్రోణాచార్య అవార్డులు వచ్చాయి. లైఫ్ టైమ్ కేటగిరీ చూసుకున్నట్లయితే జస్కిరత్ సింగ్ గ్రేవాల్ గోల్ఫ్, అదేవిధంగా భాస్కరన్ కబడ్డీ, జయంత్ కుమార్ పుషీలాల్ టేబుల్ టెన్నిస్‌లో వీరికైతే లైఫ్ టైమ్ కేటగిరీ కింద పురస్కారం వస్తుంది. ఇక జీవిత సాఫల్య పురస్కారం వచ్చేసరికి 2023 మంజుషా కన్వర్ బ్యాడ్మింటన్, వినీత్ కుమార్ శర్మ హాకీ, కవిత సెల్వరాజ్ కబడ్డీ వీళ్ళకు జీవిత సాఫల్య పురస్కారం అయితే ప్రకటించడం జరిగింది నిన్న. అర్జున్ అవార్డు దక్కింది చూసుకున్నట్లయితే మొత్తం 26 మందికి వచ్చింది. దాంట్లో చూసుకున్నట్లయితే ఓజస్ ప్రవీణ్ ఆర్చరీ, అదితి గోపీచంద్ స్వామి ఆర్చరీ, శ్రీశంకర్ ఎం అథ్లెటిక్స్, పారులర్ చౌదరి అథ్లెటిక్స్, మహమ్మద్ హుసాముద్దీన్ బాక్సింగ్, ఆర్ వైశాలి చైషి, మహమ్మద్ షమి క్రికెట్, అనూష్ అగర్వాలా ఈక్వెస్ట్రియన్, దివ్యకృతి సింగ్ ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్, దీక్షా దాగర్ గోల్ఫ్, క్రిషన్ బహదూర్ పాఠక్ హాకీ, సుశీల్ చాను హాకీ, పవన్ కుమార్ కబడ్డీ, రీతు నేగి కబడ్డీ, నస్రీన్ ఖోఖో, పింకీ లాన్ బౌల్స్, ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ షూటింగ్, ఇషా సింగ్ షూటింగ్, హరీందర్ పాల్ సింగ్ సింధు స్క్వాష్, అదేవిధంగా అహికా ముఖర్జీ టేబుల్ టెన్నిస్, సునీల్ కుమార్ రెజ్లింగ్, నవరం రుషిబినా దేవి వూషు, అదేవిధంగా శీతాల్ దేవి పారా ఆర్చరీ, విజయ్ రెడ్డి అందుల క్రికెటర్, ప్రాచీ యాదవ్ పారా కోనింగ్, విజయరెడ్డి అనేవారు అందుల క్రికెటర్కి అయితే అర్జున్ అవార్డు అవార్డు, అదేవిధంగా మహమ్మద్ షమి కూడా
అర్జున్ అవార్డ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఖేల్ రత్న అవార్డ్ అయితే స్వాతి జోడీకి అయితే రావడం జరిగింది. మన సాత్విక్ జోడీకి. ఇతను ఇలా యొక్క పేర్లైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. మీకు ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉంటే మేము మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.